ఆశ్వీజ మాసంలో 5వ రాశి సింహరాశి అయిపోయిన తర్వాత 6వ రాశి అయినటువంటి కన్యా రాశి వాళ్లకు ఈ మాసం ఆయా గ్రహ సంచారాల వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఆ రాశి స్థానంలో రవి కేతు సంచారం నడుస్తూ ఉంది పూర్ణిమ వరకు. తర్వాత అమావాస్య వరకు ఆ రవి తులారాశిలోకి వెళ్ళిపోతున్నాడు, ధనస్థానంలోకి. ఆ విధంగా చంద్రుడు పూర్ణిమ వరకు 7వ స్థానంలో రాహుతో కలిసి ఉండడము, తర్వాత జన్మలగ్నంలోనే అంటే కన్యారాశిలోనే రవి కేతు సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ ఆరోగ్య సంబంధంగా, తర్వాత న్యాయ సంబంధంగా, విద్యా సంబంధంగా చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయినా తండ్రి ఆరోగ్య విషయం లోపల, జ్ఞాతుల యొక్క ఆరోగ్య విషయం లోపల ఆందోళన కలిగిస్తాడు రవి కేతువులు. వృద్ధులైనటువంటి పితరులు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కన్యారాశి వాళ్ళు. ఎందుకంటే కేతువు మోక్షకారకుడు అయినందువల్ల, రవితో కలిసి ఉన్నందువల్ల జ్ఞాతి సంబంధమైనటువంటి వాళ్ళు, పితృ సంబంధమైనటువంటి వ్యక్తులకు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బంది బాగా కలిగిస్తారు రవి కేతువులు కన్యారాశిలో ఉండడం ద్వారా. తర్వాత ఆ బుధుడు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తాడు. పెట్టుబడులు పెట్టే వాళ్లకు ఈ మాసం అంతగా అనుకూలం కాదు. ముఖ్యంగా స్పెక్యులేషన్ అంటే ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసం అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాల నుంచి విరమించుకోవాల్సిందిగా, లేదా ఈ నెల రోజుల పాటుగా అటువంటి ట్రేడింగ్ చేయకుండా మౌనంగా ఉంటే బాగుంటుందని సూచించడం జరుగుతుంది. తర్వాత కన్యారాశి వాడికి ద్వితీయ స్థానంలో బుధుడు వ్యాపార దక్షుడైనప్పటికీ కూడా, వ్యాపార లాభాలు కొంతవరకు అందించినప్పటికీ కూడా శని యొక్క శుక్రుడి యొక్క క్షేత్రం వల్ల, ఆ శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మిత్రులే అనుకున్నటువంటి వాళ్ళు శత్రువులుగా కావడానికి అవకాశం ఉంటుంది. మిత్ర భేదం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులతోని, ముఖ్యంగా దాని అంటారు జాయింట్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, జాయింట్ వెంచర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మధ్య ఈ ఆశ్వీజ మాసంలో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధన నష్టాలు, ధన వ్యయాలు కావడానికి అవకాశం ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. తర్వాత తృతీయ స్థానంలో శుక్రుడు కూడా పెద్దగా అనుకూలించడు ఈ కన్యారాశి వాళ్ళకి. ఎందుకంటే శుక్రుడు ఉభయ స్థితిలో ఉన్నప్పుడు పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వజాలడు. కాబట్టి అందులో గురువు యొక్క దృష్టి శుక్రుడి మీద సంపూర్ణంగా ఉండడం వల్ల, గురువుకు శత్రువుకు శుక్రుడికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల వ్యవహారాలన్నీ కూడా దెబ్బతీస్తాయి. ఇవి కూడా అనుకూలం కావు. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఈ ఆశ్వీజ మాసం లోపల వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఉద్యోగస్తులు, తర్వాత విద్యార్థులు కూడా పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా, ఫలితాలు పెద్దగా ఆశించకుండా ఉంటే మంచిది ఆశ్వీజ మాసం అంతా కూడా. తర్వాత 6వ స్థానంలో శని సంచారం మాత్రం వీళ్ళకి చాలా అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు శని కన్యారాశి వాళ్ళకి. అంటే శని శత్రు బాధల నుంచి తొలగిస్తాడు, రుణ బాధల నుంచి తొలగిస్తాడు. తర్వాత అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా విజయ మార్గం వైపు తీసుకువెళ్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్లకు శని వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. పైగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఉపజయ స్థితి. కాబట్టి శని వల్ల కన్యారాశి వాళ్లకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా. తర్వాత
ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి రాహుతో కొలిసినటువంటి చంద్ర సంచారం పూర్ణిమ వరకు, తర్వాత రవితో కలిసినటువంటి చంద్రుడు అమావాస్య వరకు 2వ స్థానంలో. ఇవి కూడా అనుకూల ఫలితాలను ఇవ్వజాలవు. ముఖ్యంగా కళత్ర సంబంధంగా, వ్యాపార సంబంధంగా, ఇంకా చెప్పాలంటే జాయింట్ వెంచర్స్ ఎవరైతే ఉన్నారో, కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆశ్వీజ మాసంలో అటువంటి వెంచర్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, జాయింట్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మౌనంగా ఉండి స్టేటస్ కో మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క పనులు పూర్తి చేసుకోగలుగుతారు తప్ప కొత్తగా ప్రయోగాలు చేయడం ద్వారా, కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది కన్యరాశి వాళ్ళకి ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా. ఇకపోతే 9వ స్థానంలో గురు సంచారం వల్ల గురువుకు బుధునికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల కూడా గురువు దృష్టి ఈ కన్యారాశి మీద ఉండడం వల్ల, 5వ దృష్టి ఉండడం వల్ల కూడా ఈ కన్యారాశి వాళ్ళకి సరే ఒక రకంగా భాగ్యస్థానం అయినప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల ధన అభివృద్ధి చెందుతుంది. కానీ అదేవిధంగా ధన వ్యయాలు కూడా కావడానికి అవకాశం ఉంటుంది. ఎంత లాభాలు ఉంటాయో, ఎంత ఆదాయాలు ఉంటాయో అంత నష్టాలు కావడానికి, అంత వ్యయం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు 9వ స్థానంలో శుభ అశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తాడు కన్యారాశి వాళ్ళకి. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ శని కానీ గురువు కానీ శుభ ఫలితాలనే ఇస్తారు కన్యారాశి వాళ్ళకి. ఇక 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృత్తిపరమైనటువంటి లాభాలను కలిగించిన అదే సమయం లోపల వృత్తిపరమైనటువంటి భయాన్ని, ఆందోళన కలిగిస్తాడు. ఇంకా కారాగృహ సంబంధించినటువంటి, జైలుకు సంబంధించినటువంటి విషయాలలో, ఇంకా ఏసీబీకి సంబంధించినటువంటి విషయాలలో చాలా భయ ఆందోళనకు గురి చేస్తారు. అటువంటి విషయాలలో పట్టుబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధుడు ఈ రాశికి అధిపతి కాబట్టి, ఈ బుధునికి కుజుడు శత్రువు కాబట్టి, ఆ కుజుని యొక్క దృష్టి కన్యారాశి మీద సంపూర్ణంగా ఉంది కాబట్టి చతుర్థ దృష్టితోని కన్యారాశిని చూస్తున్నాడు. కాబట్టి ఈ పోలీసు వ్యవహారాలలో, న్యాయ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎవరిని కూడా నమ్మడానికి వీలు లేదు. దగ్గర వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, తర్వాత ఈ కన్యారాశి వాళ్ళు తప్పకుండా ఈ ఆశ్వీజ మాసం లోపల, నవరాత్రుల లోపల శ్రీదేవి సప్తశతి అంటే 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి దేవీ సప్తశతి పారాయణాన్ని చేసినట్టయితే, లేదా చేయించినట్టయితే, లేదా చండీ హోమాలు లాంటి ప్రయత్నాలు చేయించినట్టయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దేవీ సప్తశతి పారాయణం చేయించడం, చండీ హోమాలు చేయించడం ద్వారా ఈ కుజునికి సంబంధించి, తర్వాత రవికి సంబంధించినటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడబడడానికి, రక్షింపబడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా చండీ హోమాల్ని, దేవీ సప్తశతి పారాయణం చేసిందిగా సూచిస్తూ జై శ్రీ